అని చెప్పి ఆయన యదురాజు అనుగ్రహించండి అన్నాడు. అని యదురాజు బుద్ధి శుద్ధమైనది, అంటే మాలిన్యం లేనిది. బుద్ధిలో ఏ విధమైనటువంటి వక్రపు ఆలోచన లేదు. ఆడు నాకు చేశాడు, వీడు నాకు చెయ్యలేదు, నాకెప్పుడు తక్కువైంది, వీడికి ఎక్కువ పెట్టాడు. ఆఖరికి అన్నం వడ్డించేప్పుడు కూడా గడ్డ అన్నం ముద్ద ఒకడికి ఎక్కువ వేసాం అనుకో, కూర ముక్కో, అక్కడి నుంచి వాడికి వేసాడు ఎక్కువ, నాకు వేయలేదని ఎంతసేపు అటువంటి కుటిలమైనటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు మనమంతా కూడా. సో ఆయన ఆ రాజుగారి బుద్ధి కూడా శుద్ధమైంది. ఆయనకు బ్రాహ్మణ భక్తి అధికం, ఎందుకని దత్తాత్రేయుడు వారు బ్రాహ్మణుడు కాబట్టి ఆయన బ్రాహ్మణ అంటే చాలా భక్తి ఉన్నది. ఆయన అవధేవతను సత్కరించి, అర్థమైందండి. ఇక్కడ ఆశ్రమానికి వస్తే గురువుగారు ఏం పెడతాడని ఆలోచిస్తూ ఉంటారు. అంటే అనుభవంతోనే చెప్తున్నా. గురువుగారిని సత్కరిద్దామనేటువంటి దృష్టి ఎప్పుడో రాదు, గురు పౌర్ణమి రోజు తప్ప. ఓకే, నో ప్రాబ్లం. సరే, ఈ ప్రశ్న అడిగి శిరస్సు వంచి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అయ్యా నేను అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పు అని వినయంగా భగవద్గీతలో శ్లోకాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, గురువుకి సేవ చేసి వినయంగా ఉండి ఆయన దగ్గర నుంచి విషయ సేకరణ చేయాలి, జ్ఞానాన్ని పొందాలి. ఓకే, అప్పుడు దత్తాత్రేయ బ్రాహ్మణ అవధూత ఇలా సెలవిచ్చాడు. ఇది ఒక శ్లోకం. సంతి మే గురవో రాజన్ బహవో బుద్ధ్యుప్రాశ్రితః యతో బుద్ధి ముపాదాయ ముక్తోట మిహతాంచుణు. అవధూత అయిన బ్రహ్మవేత్త ఇలా అన్నాడు, యదురాజా, నేను నా బుద్ధిబలం ద్వారా చాలామంది గురువులను ఆశ్రయించాను. ఇది చాలా కష్టమైన విషయం. మనం ఒక గురువు దగ్గరే నిభాయించలేకపోతున్నాం. చాలామంది గురువులను ఆశ్రయించట ఆయన. వారి నుండి విద్యాబుద్ధులు గ్రహించాను. ఆ ఫలితంగా ఇప్పుడు ఈ జగత్తులో ముక్త భావంతో స్వచ్ఛందంగా వ్యవహరించగలుగుతున్నాను. సో అంతమంది గురువుల దగ్గర నేను ఒకళ్ళ దగ్గర ఒక్కొక్క విద్య చొప్పున నేను నేర్చుకోవటం వలన ఆ విద్య యొక్క పరిజ్ఞానంతో నేను ఈ జీవితంలో ఇప్పుడు ఎంతో ముక్త భావంతో, అంటే నేను ఎప్పుడు ఫ్రీ, ముక్తుడు అంటే ఎవరు? బంధం లేనివాడు. సో అటువంటి ముక్త భావంతో నేను స్వచ్ఛందంగా హాయిగా బతుకుతున్నాను సుమా అని చెప్పాడు. నా గురువుల పేర్లు, వారు నేర్పిన జ్ఞానం, వివేకం చెప్తాను విను అని ఇప్పుడు యదు మహారాజుకి దత్తాత్రేయుడు వారు చెప్పడం మొదలుపెట్టింది. సో చూడండి, సో ఇవి 4 శ్లోకాలు ఉన్నాయి, చూద్దాం. పృథివీ వాయురాకాశ మాపోగ్నిశ్చంద్రమా రవి కపోతో జగరః సింధుః పతంగో మధుకృతగజ మధుహా హరిణా మీనః పింగళా కురోర్భకః కుమారీ శరకృత్ సర్ప ఊర్జనాభీః శుపేశకృత్ ఏతే మే గురవో రాజన్ 24 రాశ్రితాః శిక్షావృత్తిభిరేతషా మన్వశిక్ష మిహాత్మనః అని చెప్పి ఈయన 3 శ్లోకాలు చెప్పాడు. ఏమిటి దాని అర్థం అంటే, నా గురువులు ఎవరో అని చెప్పాడు కదా, ఎవరో వాళ్ళు ఏం దగ్గర నేర్చుకున్నామని చెప్తున్నాడు కదా, ఇక గురువులు ఎవరో చెప్తున్నాడు వినండి. నా గురువులు మొదటగా పృథివీ అనగా భూమి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురము, కొండ చిలువ, కడలి అంటే సముద్రం, తర్వాత మిడత పురుగు, తుమ్మెద, హస్తి అంటే ఏనుగు, తేనెటీగ, లేడి, చేపపిల్ల, పింగళి, వేశ్య, ఆహారకు వేశ్య దగ్గరికి కూడా వెళ్ళాడు. ఓకే, చెకుమికి పిట్ట, బాలుడు, కుమారి, విలుకాడు, సర్పం, సాలెపురుగు, భ్రమర కీటకం, ఇన్ని మొత్తం రాజా నేను ఈ 24 గురువులను ఆశ్రయించి జ్ఞానం పొందాను. అర్థమైందా? అంటే జ్ఞాన సముపార్జన కోసం నీ యొక్క ఆసక్తి ఎంతగా ఉండాలంటే ఆఖరికి కనపడే ఎదురుకుండా ఉన్నటువంటి జంతుజాలాల నుంచి కూడా నువ్వు నేర్చుకోవచ్చు అనేది ఇందులో చెప్తున్న రహస్యం. కేవలం మనుషులైనటువంటి గురువుల దగ్గరికే నేర్చుకోవాలని లేదు, అన్నీ నీకు దొరకపోవచ్చు. కాబట్టి అంటే నీకు నిశితమైనటువంటి తీక్షణమైనటువంటి వివేచనతో కూడినటువంటి దృష్టి నీకు ఉన్నప్పుడు ఆ జంతువుల్ని చూసినా కూడా నీకు జ్ఞానం కలిగే అవకాశం ఉంది. దాన్ని తెలుసుకునే బుద్ధి బలం నీకు ఉండాలి. అది ఆయన ఏ విధంగా పొందాడో అది వివరంగా చెప్తున్నాడు, వస్తుంది ఒక్కొక్కటి.